హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఇవాళ నేను సాబుదానా కిచిడి చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా కావాల్సినంత సాబుదానా ఓవర్ నైట్ వాటర్‌లో సోక్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ డ్రైన్ చేసేసి సాబుదానాని జల్లెడలో ఆరబెట్టుకోవాలండి. తర్వాత కొన్ని పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. దాంట్లో నుంచి కొన్ని పల్లీలు మాత్రం మనం తాలింపులోకి యూజ్ చేసుకోవాలి. మిగతా పల్లీలు పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తాలింపులోకి పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు, క్యారెట్, ఆలు ఇంకా మన ఇష్టం ఉన్న కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకొని కొంచెం మగ్గించుకోవాలండి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత దాంట్లోకి సాల్ట్, లైట్‌గా పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మనకు ఆనియన్స్ అనేది కలర్ కొంచెం బ్రౌనిష్‌గా వస్తుంది. అప్పుడు మనం ఆల్రెడీ సాబుదానా ఆరబెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేయడమే. యాడ్ చేసేసి మనం ఈ తాలింపులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి సాబుదానాతో. ఈ సాబుదానా టెక్స్చర్ అనేది చూసుకోవాలి. కొంచెం బాగా మెత్తగా ఉంది అంటే ఓకే, లేకపోతే ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవచ్చు. మెత్తగా వచ్చింది టెక్స్చర్ అంటే మనము ఆల్రెడీ పల్లీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసేసుకోవాలి సాబుదానాలోకి. ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. పల్లీ పౌడర్ వల్ల మనకేంటంటే సాబుదానా టెక్స్చర్ చాలా బాగుంటుంది. పొడి పొడిగా విడివిడిగా సాబుదానా వస్తుంది. లేకపోతే కొంచెం ఇట్లా జెల్లీలాగా జిగురు జిగురుగా అతుకుపోయి వస్తుందన్నమాట. సో లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసేసుకున్నాను. అంతే, మన సాబుదానా కిచిడి రెడీ అయిపోయింది. ఇది మనము ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.